దీప్తి, కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శల ఘాటు కొంచెం పెంచినట్టున్నారు. అవును, ఒకవైపు కాంగ్రెస్ ఇక్కడ అధికారం కోసం వెయిట్ చేస్తోంది, ఇంకోవైపు కేటీఆర్ మాత్రం పొరపాటున వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చారే ఇంక అంతే సంగతులు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేసిన ఆయన కేసీఆర్ పథకాల గురించి వివరిస్తూనే కాంగ్రెస్ ని ఘాటుగా విమర్శించారు. రోజు జనంలోనే కనిపిస్తున్న తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా సిటీలో సందడి చేశారు. ప్రతి పేదవాడికి ఇంటిని అందించే కట్టించే సంకల్పంతో తెరపైకి తెచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కేటీఆర్. జిహెచ్ఎంసీ పరిధిలోని కవాడిగూడ జీవైరెడ్డి కాంపౌండ్ లో వీటిని నిర్మిస్తున్నారు. మొత్తం యూనిట్ల సంఖ్య 180. అపార్ట్మెంట్ తరహాలో ఉండే ఇలాంటి ఇళ్లనే హైదరాబాద్ లో 1,00,000 నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్ శంకుస్థాపన చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వెచ్చిస్తున్న ఖర్చు 15.5 కోట్లు. ఈ ఏడాదిలో హైదరాబాద్ లో 1,00,000 ఇళ్ల నిర్మాణం చేస్తామని హామీ ఇస్తూనే ఇంత చేస్తున్న టీఆర్ఎస్ ను అక్కున చేర్చుకోవాలని కోరారు కేటీఆర్. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని ఘాటుగా విమర్శించారు. నిన్న ఒక ఆయన వచ్చిండు గిడ, పేరెందుకు తీగానో కాంగ్రెస్ ఆయన, ఇదివరకు 60-65 ఏళ్ళు ఈ దేశాన్ని ఉద్ధరించిన కాంగ్రెస్ పార్టీ ఆయన ఒక ఆయన వచ్చిండు. ఏమంటాడో వచ్చి, ఇల్లు ఏవి కనబడతలేవు, నాకు ఇల్లు ఏవి కట్టిస్తా అన్నావు, రా జీవైరెడ్డి కాంపౌండ్కి వస్తే కనబడతాయి, ఇంకొకటికి వస్తే కనబడతాయి, ఐడిహెచ్కి వస్తే కనబడతాయి. వాళ్ళు ఎప్పుడు చేసిన మొక్కలు కాదు, అమ్మ పెట్టదు అడక తిననేది అన్నట్టు. మనం చేస్తేనేమో కోపం, వాళ్ళేమో చేయరు. ఇంకా నట గాళ్ళట, మళ్ళీ రేపు వస్తారట, మళ్ళీ ఏమో ఉద్దారకం చేస్తారట, ఇదివరకు చేయండి ఏదో కొత్తగా ఇప్పుడు చెప్తారట. కాబట్టి కొద్దిగా హుషారు ఉండాలి, ఎందుకంటే అది ముసలి నక్క సొంటి పార్టీ, అది మళ్ళీ ఎదురు చూస్తుంది. ముసలిది అయిపోయింది కానీ నక్క ఎదురు చూస్తున్నది ఆ పార్టీ, యాడ సందు దొరుకుతుందా. ఇళ్లతో పాటు బేగంపేటలోని అన్నపూర్ణ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టడం కాదు, దాని రుచిగా శుచిగా వడ్డించడం అభినందనీయమంటూ కితాబిచ్చారు.